నమస్తే అండి. ఓం శ్రీ గణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనము అప్కమింగ్ ట్రాన్సిట్ రవి అండ్ కుజుడు కలిసి వృశ్చిక రాశిలో యుతి జరుగుతుంది. సో ఆ యుతి గురించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రవి మనకి జనరల్ గా నెలకు ఒకసారి రాశి మారుతూ ఉంటారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే తులారాశిలో సంచారం జరుగుతూ ఉన్నారు. మనకి నవంబర్ 16వ తారీఖున వృశ్చిక రాశిలోకి రవి ఎంటర్ అవుతారనమాట. అండ్ అక్కడ ఆల్రెడీ కుజుడు సంచారం జరుగుతూ ఉంది. కుజుడు మనకి డిసెంబర్ 7వ తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది. సో మనకి రఫ్ గా ఒక 10-15 డేస్ వరకు కూడా రవి అండ్ కుజుడి యొక్క కలయిక వృశ్చిక రాశిలో ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే రవి ధనుసు రాశిలోకి ఎంటర్ అవుతారో డిసెంబర్ లో, అప్పుడు మళ్ళీ ఆ ట్రాన్సిట్ కంటిన్యూయేషన్ అవుతుంది అనమాట. సో జనరల్ గా ఇప్పుడు వృశ్చిక రాశిలో జరుగుతుంది కాబట్టి రవి కుజుడి యొక్క యుతిని సూర్యమంగళ యోగ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఈ రెండు గ్రహాలు మనకి జనరల్ గా తెలిసింది ఏంటి అంటే అగ్నితత్వం కలిగిన గ్రహాలు అన్నమాట, రవి అండ్ కుజుడు. సో ఇప్పుడు రవి జనరల్ గా మనకి ఏం సిగ్నిఫై చేస్తుంది అంటే మన తండ్రి, లేకపోతే తండ్రి తరఫున వాళ్ళు, తండ్రి స్థాయిలో ఉన్న ఇతర పరిచయం ఉన్న వ్యక్తులు, గవర్నమెంట్, పొలిటికల్ లీడర్స్, కార్పొరేట్ కల్చర్ లో ఉన్న లీడర్స్, మేనేజర్స్, బాసెస్, మన ఈగో, మన ఆత్మ, నైసర్గిక గ్రహం అన్నమాట. రవి ఆత్మకారకుడు అని చెప్పేసి కూడా అంటూ ఉంటాము. అండ్ మనకి ఉదయం లేవగానే కనిపించే ప్రత్యక్ష దైవం కూడా సూర్యనారాయణ మూర్తి కాబట్టి మనము ఈ రవికి వచ్చేసరికి అంటే మన ఆత్మని పర్పస్ ఏంటి, మన జన్మ ఎత్తిన దానికి పర్పస్ ఏంటి అనేది కూడా మనకి రవి గ్రహం త్రూగా తెలుస్తూ ఉంటుంది. అండ్ అది కాకుండా గవర్నమెంట్ లో జాబ్స్ చేసే వాళ్ళు, గవర్నమెంట్ ఎంటిటీస్ కి సంబంధించినవన్నీ కూడా రవి గ్రహం కిందకే వస్తాయన్నమాట. అండ్ మనకి ఒక రాయల్ ప్లానెట్ గా కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం. అదే ఇప్పుడు కుజుడికి వచ్చేసరికి ఏంటి అంటే కుజుడిని మనము మంగల్ అని అంటూ ఉంటాము, అంగారకుడు కూడా అంటూ ఉంటాము. కుజుడు జనరల్ గా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మనకి సైనికులు, బార్డర్స్ లో ఎవరైతే ఉండి మనల్ని దేశానికి రక్షణ కలిగిస్తూ ఉంటారో అలాంటి సోల్జర్స్ అందరు కూడా కుజుడు రిప్రజెంట్ చేస్తుంది. మనకి షెఫ్స్, హోటల్ ఇండస్ట్రీలో షెఫ్స్ ఎవరైతే ఉంటారో కుజుడు రిప్రజెంట్ చేస్తుంది. మనలో ఉండే ఒక ఆ అహంకారంకి రవి కూడా కారణం అవుతారు, యాజ్ వెల్ యాజ్ మనకి కుజుడు కూడా కారణం అవుతారు అనమాట. నెగటివ్ ఈగో ఏదైతే ఉంటుందో జనరల్ గా మనకి అది కుజుడితో కనెక్ట్ అయి ఉంటుంది. అలా కాకుండా మనకి ఏదైతే అగ్రెషన్ వస్తుందో, క్షణికావేశం ఏదైతే వస్తుందో జనరల్ గా అది కూడా మనకి కుజగ్రహం తరఫునే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మన బాడీలో ఉష్ణం ఎక్కువ ఉండడం అంటే బాడీలో హీట్ ఎక్కువ జనరేట్ అవ్వడము ఈ మనకి కుజుడు అండ్ రవి రెండు గ్రహాలు కూడా కారణం అవుతాయి. సో ఇలాంటి కుజుడు అండ్ రవి కలయిక వచ్చినప్పుడు ఏమవుతుందంటే టెంపర్మెంట్ ఇష్యూస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి నెగటివ్ సైడ్ లో. అంటే మనకి రెండు క్రూర గ్రహాలు అగ్నితత్వం కలిగిన గ్రహాలు ఏం చేస్తాయంటే జనరల్ గా టెంపర్మెంట్ ఇష్యూస్, అతిగా కోపం రావడము, బాడీలో టెంపరేచర్ ఎక్కువ పెరిగిపోవడము, కొన్నిసార్లు మనకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడము, హార్ట్ కి సంబంధించి ఇబ్బందులు రావడము, ఇవి వస్తుంటాయి. అదే మనకి పాజిటివ్ సైడ్ ఉందనుకోండి, పాజిటివ్ సైడ్ ఏమవుతుందంటే మనలో ఒక కాంపిటేటివ్నెస్ ని తీసుకొస్తుంది. అంటే మనలో ఒక పోటీతత్వాన్ని తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తూ ఉంటారో జనరల్ గా అక్కడ కూడా వీళ్ళకి ఉత్తీర్ణత అంటే మంచి మార్క్స్ తో పాస్ అవ్వడము, ఇలాంటివి కూడా మనకి ఈ రెండు గ్రహాల కలయిక మనకి సిగ్నిఫై చేస్తుంది అనమాట. అది కాకుండా ఏంటంటే శత్రువుల పైన విజయం సాధించడము, స్ట్రాటజిక్ గా ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి ఎదురెళ్ళడము, మనకి ఏదైనా ప్రాజెక్ట్స్ ఇస్తే ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక ప్లానింగ్ వేసుకొని అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి కూడా ఈ రెండు గ్రహాలు కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అండ్ ఒక హెల్తీ లివింగ్ లైఫ్ స్టైల్ కి కూడా మనకి ఈ రెండు గ్రహాలు హెల్ప్ చేస్తుంటాయి. మన వైటాలిటీ అంటే బాడీలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి, ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ రెండు గ్రహాలు పాజిటివ్ వేలో మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ అదే వృశ్చిక రాశి చూసుకున్నట్లయితే గనక జనరల్ గా కాలపురుష కుండలిలో వృశ్చిక రాశి మనకి 8వ రాశిగా చెప్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ చాలా మట్టుకు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. సడన్ గా ఏదన్నా ఈవెంట్స్ జరగడము, అది మన పర్సనల్ లైఫ్ లో అవ్వచ్చు, లేకపోతే మనకి గ్లోబల్ లెవెల్లో ఏదన్నా సడన్ గా జరిగే విషయాలు ఏవైతే ఉంటాయో మనకి వృశ్చిక రాశి సిగ్నిఫై చేస్తుంది.
డీప్ గా మనం ఏదైతే భూమిలో పాతి పెట్టేసిన నిక్షేపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి వృశ్చిక రాశితో కనెక్ట్ అవుతుంది. అకల్ట్ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు మనకి జ్యోతిష శాస్త్రం అవ్వచ్చు, టారో రీడింగ్ అవ్వచ్చు, ఇలాంటి అకల్ట్ సబ్జెక్ట్స్ అన్ని కూడా వృశ్చిక రాశి డొమైన్ కిందకే వస్తాయి. అది కాకుండా సడన్ గా వాల్కానోస్ ఇరప్షన్ అవ్వడము, భూగర్భంలో ఏవైనా కొత్త విషయాలు బయటికి రావడము, రీసెర్చ్ కి సంబంధించి ఎవరైనా సరే రీసెర్చ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి వృశ్చిక రాశి డామినెంట్ ఉంది అని చెప్పి కూడా మనం చెప్పుకోవడానికి ఉంటుంది అనమాట. కాకపోతే ఇప్పుడు ఈ రెండు గ్రహాలు వృశ్చిక రాశిలో ట్రాన్సిట్ అవ్వడంతో ఏమవుతుందంటే, రెండు అగ్ని తత్వం గల గ్రహాలు ఒక జలతత్వ రాశిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రకమైన ట్రాన్సిషన్ జరిగి విస్ఫోటకాలు జరగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. స్పెసిఫిక్ గా రవి అండ్ కుజుడు మనకి పోలీస్ డిపార్ట్మెంట్, సోల్జర్స్ కి సంబంధించి, గవర్నమెంట్ బాడీస్ కి సంబంధించి, గవర్నమెంట్ లీడర్స్, పొలిటికల్ లీడర్స్, వీళ్ళందరికీ కూడా సర్జన్స్, మంచి మంచి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో సర్జన్స్, అవన్నీ కూడా మనకి ఈ డొమైన్ కిందికి వస్తాయి అన్నమాట, వృశ్చిక రాశి విత్ రవి అండ్ కుజ యొక్క కాంబినేషన్ ని బట్టి. సో ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ ట్రాన్సిట్ ఏదైతే మాట్లాడుతున్నామో అది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది మనము విశ్లేషణ చేసుకున్నాం. ఎందుకంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ రవి అండ్ కుజుడి యొక్క లార్డ్షిప్స్ మనకి మారుతూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రిజల్ట్ ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా లగ్నం వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి ఈ పర్టిక్యులర్ రవి కుజుడి యొక్క యుతి మీకు తృతీయ స్థానంలో జరుగుతుంది. తృతీయాధిపతి, వ్యయాధిపతి, అష్టమాధిపతి కలిసి తృతీయ స్థానంలో సంచారము. అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పుకోవాలంటే విపరీత రాజయోగం కూడా యాక్టివేట్ అయ్యింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అష్టమాధిపతి కుజుడు అవుతారు. అష్టమాధిపతి అండ్ వ్యయాధిపతి రవి ఇద్దరు కలిసి తృతీయ స్థానంలో ఒక దుష్టాన స్థానంలో సంచారం జరుగుతుంది కాబట్టి జనరల్ గా కన్యా రాశి, కన్యా లగ్నం వాళ్ళకి కుజుడు అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వరు. కాబట్టి ట్రాన్సిట్ వైజ్ గా చూసుకున్నట్లయితే గనక మీకు ఇక్కడ థర్డ్ హౌస్ కి సంబంధించి కొద్దిపాటిగా ఇబ్బందులు, ఎలాంటి ఇబ్బందులు రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయంటే, మీ కమ్యూనికేషన్ చాలా అగ్రెసివ్ గా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ముక్కుసూటి మాటలు మాట్లాడేయడము, ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ అవుతున్నాయి అన్న ఆలోచన కూడా లేకుండా మీరు మాటలు మాట్లాడడం వల్ల ఎస్పెషల్లీ మీకు మీ తోబుట్టువులతో గనక మీకు ఈ రిలేషన్షిప్ లో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడానికి పాసిబిలిటీస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే మీకంటే చిన్న వయసులో ఉన్న తోబుట్టువులు ఎవరైనా ఉంటే గనక వాళ్ళ ఫీలింగ్స్ ని మీరు కొద్దిగా హర్ట్ చేసేలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా ఆచితూచి మాట్లాడితే గనక ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. లేకపోతే దీనివల్ల ఫ్యామిలీ మొత్తం కూడా డిస్టర్బ్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. అష్టమాధిపతి థర్డ్ హౌస్ లో ట్రాన్సిట్ అవ్వడము అని అంటే కూడా కొన్నిసార్లు ఫేవరబుల్ గా చెప్పుకోవడానికి లేదు. సడన్ గా యాక్సిడెంట్స్ జరగడము, మీరు ఏదో ఆలోచించుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ సడన్ గా వెళ్ళిపోయి మీరు యాక్సిడెంట్స్ చేయడానికి లేకపోతే యాక్సిడెంట్ జరగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మనకి ఆ విషయంలో కూడా మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి. వీలైనంత మట్టుకు ఎక్కువ అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకోకుండా ఆ విచక్షణ కోల్పోయేలాగా డెసిషన్స్ తీసుకొని ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు పడకుండా ఉంటే మంచిది. పాజిటివ్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎవరైనా షార్ట్ ట్రిప్స్ ఎక్కడన్నా చిన్న చిన్న ప్లేసెస్ ఉంటాయి కదా, మనం ఉన్న దగ్గర నుంచి ఒక 60 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్ ఇలాంటి షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ జరగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి తీర్థయాత్రలు, షార్ట్ డిస్టెన్స్ లో ఉండే తీర్థయాత్రలు ఏవైతే ఉంటాయో అవి చేసుకునడానికి కూడా మీకు ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లాంగ్ టర్మ్ ప్లానింగ్స్ ఏవైతే చేయాలనుకుంటున్నారో ఆ ప్లానింగ్స్ అన్ని కూడా మీకు కొద్దిపాటిగా ఇనిషియేషన్ జరిగి ఫేవరబుల్ గా ఉండడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇతర గ్రహాలు కూడా అంత ఫేవరబుల్ గా లేదు కాబట్టి కొద్దిగా ఈ పర్టికులర్ ట్రాన్సిట్ ని మీరు మిస్హ్యాండిల్ చేయకుండా గనక చేసుకున్నట్లయితే మీకు ఫేవరబుల్ గా ఉంటుంది. అండ్ ఆఫీస్ లో మేనేజర్స్ తో మాట్లాడేటప్పుడు లేకపోతే ఈమెయిల్ కమ్యూనికేషన్స్ ఏవైనా చేసేటప్పుడు ఉంటే గనక మాటలు సూటిగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా కాకుండా కొద్దిగా డిప్లొమసీ మెయింటైన్ చేస్తూ మాట్లాడినట్టయితే గనక, కమ్యూనికేట్ చేసినట్లయితే గనక మీకు ఇబ్బందులు రాకుండా ఉంటుంది. లేకపోతే మిమ్మల్ని అనవసరంగా టార్గెట్ చేసి మిమ్మల్ని మైక్రో మేనేజ్ చేయడానికి పాసిబిలిటీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. హెల్త్ విషయంలో వీలైనంత మట్టుకు తగు జాగ్రత్తలు తీసుకోండి. స్పెసిఫిక్ గా మీకు నిద్రకి సంబంధించి ఇబ్బందులు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ ట్రాన్సిట్ కంప్లీట్ అయ్యేంత వరకు బాడీ డిహైడ్రేట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి వీళ్ళనంత మట్టుకు హైడ్రేటెడ్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి.
మనకి ఇంట్యూషన్ ఒక్కొక్కసారి పనిచేస్తూ ఉంటుంది. అందరికీ ఉంటుంది ఇంట్యూటివ్ ఎబిలిటీస్. ఆ ఇంట్యూషన్, మీ అంతరాత్మ మీకు ఏం చెప్తుంది, ఇవాళ ఈ పని చేయాలా వద్దా అంటే గనక ఆ ఇంట్యూషన్ బేస్ చేసుకొని మీరు డెసిషన్స్ తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆ, పెద్దవాళ్ళతో స్పెసిఫిక్ గా ఫాదర్ ఇంట్లో ఉంటే గనక, అంటే తల్లి కొంతమందికి తండ్రి ఉండరు కాబట్టి తండ్రి లాంటి వయసులో ఉన్న వాళ్ళ సలహాలు తీసుకోండి. గురువుల యొక్క సలహా తీసుకొని కొత్త విషయాలు ఏవైనా చేయాలి, కొత్త పనులు మొదలు పెట్టాలి అని అనుకుంటే కనుక గురువుల యొక్క సలహా పాటించినట్లయితే కూడా మీకు అన్ని విధాలుగా ఫేవరబుల్ గా ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఫోకస్ ఏంటి అంటే మీ కోపం తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. దీనివల్ల మీకు అనర్థాలే జరుగుతాయి తప్ప ఫేవరబుల్ గా ఏం కనిపించట్లేదు కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. హనుమాన్ చాలీసా కనుక మీరు రెగ్యులర్ గా ఎవ్రీడే 2 టైమ్స్ కనుక మీరు పాటించినట్లయితే కనుక మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒక 10 మినిట్స్ అయినా సరే మీరు మెడిటేషన్ చేయండి. మీ శ్వాస ఎలా తీసుకుంటున్నారు అనే దానిపైన మీరు ఫోకస్ చేసుకున్నట్లయితే కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి.